హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. తన వర్క్ ముగించేసరికి తన్వి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టి తన్వి వైపు అడుగులు వేస్తాడు రోహిత్. మోకాళ్ళ మీద కూర్చొని నిద్రపోతున్న ఆమెను తదేకంగా చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉన్నాను తన్వి. ఇది నిజం. నాన్న చనిపోయిన తర్వాత ఇంత హ్యాపీగా నువ్వు వచ్చిన తర్వాత మాత్రమే ఉంటున్నాను. నాకు నువ్వు పక్కనే ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఫీలింగ్ ఏమిటో నాకు కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ ఆమె తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రోహిత్. తర్వాత లేచి బెడ్ దగ్గరకు వెళ్ళి నిద్రపోతాడు. తన్వి కనుక రోహిత్ మాటలు విని ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. రోజులు ఎవరి కోసం ఆగను అంటూ ముందుకు నడుస్తూ కాలగమనంలో కలిసిపోతున్నాయి. చూస్తుండగానే 4 నెలలు దాటిపోతుంది. రోహిత్ జంటకు పెళ్లి జరిగి ఇద్దరి మధ్యన పెరుగుతున్న అనుబంధానికి పేరు స్నేహం కాదు అని ఇద్దరికీ ఆ టైంకే అర్థమైపోతుంది. ఆ అందమైన ఫీల్ని అనుభవిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు ఇద్దరు. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి రావడమే సీరియస్గా ఉంటాడు రోహిత్. తను స్నాక్స్ ఇస్తున్నా వద్దు అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. ఏమిటి ఇంత సీరియస్గా ఉన్నారు అనుకుంటూ రోహిత్ వెళ్ళిన వైపు అలానే చూస్తూ ఉంటుంది తన్వి. వాడి చిరునవ్వు ఇక ఎల్లుండి వరకు నువ్వు చూడలేవు తల్లి అంటుంది రాజేశ్వరి తన్వి భుజాన చేయి వేసి. ఏమైంది అమ్మమ్మ అంటుంది భయంగా ఆమె వైపు తిరిగి. రేపు వాళ్ళ నాన్న చనిపోయిన రోజు తల్లి అని అంటుంది రాజేశ్వరి దిగులుగా. రుయిగా బాధగా వచ్చి తన్విని హత్తుకొని పోతే ఆమె తల నిమురుతూ తన కన్నీళ్ళకు కూడా స్వేచ్ఛని ఇస్తుంది తన్వి. ఆ రోజు ఎవరు తినను అంటే పట్టుబట్టి రాజేశ్వరి చేత తినిపించి రుకాకి కూడా తినిపిస్తుంది. రోహిత్ ఎంత పిలిచినా క్రిందకి రాకపోవడంతో తనే ప్లేట్లో భోజనం వడ్డించుకొని పైకి వెళ్తుంది తన్వి. రోహిత్ అటువైపు తిరిగి పడుకొని ఉంటాడు. తన వైపుకు వెళ్ళి ప్లేట్ పక్కన పెట్టి రోహిత్ గారు అని అంటూ పిలుస్తుంది తన్వి. కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు రోహిత్. డిన్నర్ చేయండి అని అంటుంది తన్వి. ప్లీజ్ నాకు వద్దు అని అంటాడు రోహిత్. ప్లీజ్ రోహిత్ గారు, అలా తినకుండా పడుకుంటే ఎలా? కొద్దిగా తినండి అంటుంది బ్రతిమిలాడుతూ. రోహిత్కి కోపం వచ్చేస్తుంది. అసలేంటి నీ గోల? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అయినా ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేదానివి. నీకు నా గురించి అనవసరం అంటాడు హార్ష్గా. ఆ మాటలకి బాధగా అనిపిస్తుంది తన్వికి. కన్నీళ్లు బాధని మోయలేను అంటూ బయటకు వచ్చేయగా మౌనంగా లేచి నిలబడుతుంది తన్వి. ఇంకా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారా రోహిత్ గారు? మా ఇద్దరి మధ్యన ఏమీ లేదా అనుకోగానే ఎక్కడ లేని బాధ తన్నుకు వచ్చి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి తన్వికి. ప్లేట్ అక్కడే ఉంచి మౌనంగా వెళ్ళటానికి వెనక్కి తిరుగుతుంది తన్వి. ఒక అడుగు ముందుకు పడిందో లేదో ఆమె అడుగులు ఆగిపోతాయి. రోహిత్ తన చేతిని పట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది తన్వి. కళ్ళ నిండుగా నీళ్లతో సారీ అని చెప్తాడు రోహిత్. తన కంట్లో కన్నీరు చూడలేకపోతుంది ఆమె. మీరు చెప్పిన దానిలో తప్పు ఏముంది? నిజమే కదా. ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోయేదాన్ని. మీ మీద హక్కు ఉన్నట్లుగా ప్రవర్తించాను నేను. నన్ను క్షమించండి. కానీ మీరు భోజనం చేయండి. మరోసారి మీ విషయంలో జోక్యం చేసుకోను అంటుంది రోహిత్ వైపు చూస్తూ తన్వి. తనని కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకుంటాడు రోహిత్. బాధతో తలని ఆమెకేసి అదుముకొని నడుము చుట్టూ చేతులు వేస్తాడు. అతని బాధ చూసి ఆమె నిలువెల్లా కరిగిపోతుంది. నన్ను క్షమించు తన్వి, నేను కావాలి అని అనలేదు. బాధలో ఏమి మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియలేదు. ఒకసారిగా గడిచిన జీవితం అంతా నాకు గుర్తుకు వచ్చింది. ఆ ఆలోచనలో ఉన్న నేను నీ మీద కోపం చూపించాను. అంతేకాని నా మనసులో ఏమీ లేదు.
నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు బాధపడితే నాకు ఇంకా ఒంటరివాడిని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్లీజ్ రా అంటాడు బాధగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటలకి తన్వికి ఇప్పటిదాకా ఉన్న బాధ దూది పింజంలా ఎగిరిపోతుంది. కళ్ళు తుడుచుకుంటూ, పర్వాలేదు రోహిత్ గారు, మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను అంటుంది. రోహిత్కి సంతోషంగా అనిపిస్తుంది తన్వి తనని క్షమించడంతో. ఆమె ఒడిలో నుండి లేచి తన్విని గట్టిగా హత్తుకుంటాడు. ఆ కౌగిలిలో అతని బాధ కనిపించి అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది తన్వి. నీతో చాలా చెప్పాలి నా గురించి అని అంటాడు రోహిత్. ఉదయం నుండి ఆఫీస్లో అలసిపోయి వచ్చారు. ముందుగా కొద్దిగా తినండి, తర్వాత మీరు ఏం చెప్పినా వింటాను అని అంటుంది తన్వి. తన్వి నుండి దూరంగా జరిగి కూర్చుంటాడు రోహిత్. లేచి ప్లేట్ అతనికి ఇవ్వబోతుంది తన్వి. నాకు వద్దు తన్వి అని అంటాడు మరలా. తన్వి చిరుకోపంగా చూస్తూ అన్నం కలిపి ముద్దలా చేసి రోహిత్ నోటి దగ్గర పెడుతుంది. తన్విని ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా నోరు తెరుస్తాడు రోహిత్. తన్వి హ్యాపీగా అన్నం తినిపించడం మొదలు పెడుతుంది. ఆమె తినిపించడంలో ఎంతో ప్రేమ కనిపిస్తుంటే అతనికి ఇంతవరకు అనుభూతి చెందని తల్లి ప్రేమ కనిపిస్తుంది తన్విలో. నా భార్య అన్నింటిలో పరిపూర్ణం అనుకుంటాడు మనస్ఫూర్తిగా. మొదటిసారిగా రోహిత్కి తినిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన్వికి కూడా. ఇష్టంగా అతనికి తినిపిస్తూ ఉంటే తన్వికి తను తినకపోయినా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. రోహిత్ కూడా చాలా తృప్తిగా తన్వి పెట్టింది మొత్తం తినేస్తాడు. అతనికి వాటర్ ఇచ్చి ప్లేట్ తీసుకొని వెళ్తున్న తన్విని చూసి నువ్వు కూడా తినేసిరా తన్వి, నీతో చాలా మాట్లాడాలి అంటాడు. నేను తినేశాను అంటుంది తడబడుతూ. రోహిత్ చురుగ్గా చూస్తాడు తన్వి తిన్నాను అని చెప్పగానే. తన్వి తడబడుతూ తలదించుకుంటుంది. నేను తినకుండా నువ్వు తినవు అని నాకు తెలుసు, కానీ మాట్లాడకుండా వెళ్ళి తినేసిరా అని అంటాడు రోహిత్. అంటూ తల ఊపి క్రిందకు వెళ్ళిపోతుంది తన్వి. తన్వి వెళ్ళగానే మరలా గత జీవితం తాలూకు ఆలోచనలు అతన్ని చుట్టుముడతాయి. తలనొప్పి రావడంతో అలా ఆలోచన నడుమనే నిద్రలోకి జారుకుంటాడు రోహిత్. తన్వి తిని అన్నీ సర్దుతూ ఉండగా రాజేశ్వరి బయటికి వస్తుంది. వాడు ఏమైనా తిన్నాడా తన్వి అని అడుగుతుంది రాజేశ్వరి. హా అమ్మమ్మ తిన్నారు అని చెప్తుంది. రాజేశ్వరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన్వి నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతుంది. వాడు 3 రోజుల వరకు ఏమీ తినడు తెలుసా? నేను ఎంత ప్రయత్నించినా తినిపించలేకపోయేదానిని వాడికి. నువ్వు ఈరోజు ఇన్ని రోజులుగా జరగనిది జరిపించి చూపించావు. చాలా సంతోషం తల్లి, నువ్వు నిజంగా నా మనవడి కోసమే పుట్టావు. ఆ దేవుడికి నేను జన్మంతా రుణపడి ఉంటాను నిన్ను వాడికి జతగా చేసినందుకు అని చెప్పి కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. నిజంగా దేవుడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు, ఆ విధాతకి తప్ప. ఎవరిని ఎందుకు ముడిపెడతాడో ఆయనకే తెలుస్తుంది. కానీ నేను కూడా ఆ దేవుడికి రుణపడి ఉంటాను రోహిత్ గారిని నాకు ఇచ్చినందుకు అనుకుంటుంది తన్వి. ఇంతలో నీతో మాట్లాడాలి అన్న రోహిత్ మాటలు గుర్తుకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి నడుస్తుంది. ఏమీ మాట్లాడాలనుకుంటున్నారు రోహిత్ గారు? తన గడిచిన జీవితం గురించి చెప్పాలి అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ గదిలోకి అడుగుపెట్టిన తన్వికి రోహిత్ నిద్రపోతూ కనిపిస్తాడు. అతని దగ్గరకు వచ్చి చూస్తుంది. గాఢ నిద్రలో ఉంటాడు. మాట్లాడాలి అని చెప్పి తొందరగా నిద్రపోయారే, నాకు కూడా కొంచెం లేట్ అయిందిలే, మధ్యలో అమ్మమ్మ గారు ఆపేశారు అని అనుకుంటుంది. బాధతో మానసికంగా నలిగిపోయిన రోహిత్ని ప్రేమగా చూసి అతని తల నిమిరి దుప్పటి కప్పి వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది తన్వి. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి అన్ని పనులు చకచకా చేసేస్తుంది తన్వి. అందరూ ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి క్రిందకు వస్తారు. రోహిత్తో సహా అందరూ బాధగానే ఉంటారు. ఎవరిని కదిలించే ధైర్యం చేయలేదు తన్వి. కాకపోతే అందరి బాధ చూసి తన్వికి నరకప్రాయంగా ఉంది. కొద్దిసేపటికి పంతులు గారు వస్తారు. రోహిత్ చేతుల మీదుగా జరగవలసినవి అన్నీ జరిపిస్తారు. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత అన్నదాన ఏర్పాట్లు చేస్తారు. ఎంతోమంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తారు రోహిత్ తండ్రి పేరు మీద. అన్నీ పూర్తి అయ్యేసరికి 3 గంటలవుతుంది.
అందరి కళ్ళల్లో నీళ్లు. తమ మనిషిని గురించిన బాధ. తన్వి ఎంత ట్రై చేసినా ఎవరి చేత ఏమీ తినిపించలేకపోయింది తన్వి. ఆ పూట ఇంట్లో అందరూ పస్తులే. ఆ పూట గడిచి సాయంత్రం డిన్నర్ టైం అవుతుంది. రాజేశ్వరిని ఆరోగ్యం చెడిపోతుంది అని బ్రతిమిలాడి తినిపిస్తుంది తన్వి. తర్వాత అతి కష్టం మీద ఏడుస్తున్న రుహికాని ఓదార్చి తనకి కూడా తినిపిస్తుంది తన్వి. వాడికి కూడా తినిపించు తన్వి, ఏమీ తినలేదు వాడు అంటుంది దిగులుగా రోహిత్ రూమ్ వైపు చూస్తూ. ఆ రోజు ఆయన్ని కదిలించాలి అంటేనే దిగులుగా ఇంకా భయంగా ఉందమ్మమ్మ. తప్పదు తన్వి, వాడి బాధని తగ్గించే శక్తి నీకు మాత్రమే ఉంది. వాడి చేత తినిపించు అని చెప్పి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఫుడ్ తీసుకొని పైకి వెళ్తుంది తన్వి. రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఫుడ్ ప్రక్కన పెడుతుంది. రోహిత్ కళ్ళ మీద చేయి వేసుకొని పడుకొని ఉంటాడు. తన ప్రాణమైన మనిషి బాధ చూడలేక తన్వి మనసు విలవిలలాడిపోతుంది. రోహిత్ని అక్కున చేర్చుకొని ఓదార్చాలి అని బలంగా అనిపిస్తుంది. బెడ్ మీద కూర్చొని రోహిత్ దగ్గరికి వెళ్ళి అతని తల నిమురుతూ చందు అని అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపులోని లాలనకి ఆప్యాయతకి రోహిత్ కళ్ళ వెంట నీరు రాగా వెంటనే ప్రక్కకు తిరిగి గట్టిగా తన్విని హగ్ చేసుకుంటాడు. అతని కన్నీరు తన భుజాన్ని తడుపుతుంటే ప్లీజ్ రోహిత్ గారు, మీరు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అని అంటుంది తన్వి ఏడుస్తూ. ఆమె బాధని చూడలేక కళ్ళు తుడుచుకుంటూ తనకి దూరంగా జరిగి తన్వి కళ్ళు తుడుస్తాడు. ఎర్రగా ఉన్న రోహిత్ కళ్ళను చూసి చాలాసేపటి నుండి బాధపడుతున్నారు అని అర్థమవుతుంది తన్వికి. అతని మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తెలియకుండానే బాధతో ఎర్రగా మారిన రోహిత్ కళ్ళకి చిరు ముద్దులు ఇస్తుంది. రోహిత్ మనసు కొంత ప్రశాంతంగా మారగా ఆమె భుజం మీద తలవాల్చి నాకు మా డాడ్ కావాలి అని అంటాడు బాధగా. చిన్నప్పటి నుండి ఏ ప్రేమకి నోచుకొని వాళ్ళని చూసి బాధగా అనిపిస్తుంది తన్వికి. మీ డాడీ ఇప్పుడు మీతో లేకపోవచ్చు, కానీ నేను లేనా మీతో, నేను మీకు అందరి ప్రేమ పంచుతాను అని అంటుంది చేతిని తల మీద పెట్టి నిమురుతూ. ఆమె మాటలకి మనసు ఊరట చెందగా తన్విని అలాగే వెనక్కి వాల్చి పడుకోబెడతాడు. ఏంటి రోహిత్ గారు ఇది అని ఆమె కంగారుగా అనేలోగానే ఆమె హృదయం మీద తల పెట్టుకొని పడుకొని కళ్ళు మూసుకొని గట్టిగా తన్విని చుట్టుకుంటాడు రోహిత్. ఒక్కసారిగా ఊపిరి భారమవగా మెల్లగా తమాయించుకొని రోహిత్ తల నిమురుతూ ఉంటుంది. తన్వి ప్రేమ లాలన బాగా నచ్చుతుంది రోహిత్కి. ఒక రకంగా ఆమె ప్రేమకు వశమైపోతాడు. నీతో మాట్లాడాలి అని అంటాడు కళ్ళు మూసుకొని. చెప్పండి అని అంటుంది కంగారుని దాచుకుంటూ, ఎక్కడ అగ్రిమెంట్ గురించి మాట్లాడతాడో అనుకుంటూ. నా కుటుంబం గురించి నీతో అంతా చెప్పాలి అనిపిస్తుంది, నా బాధ అంతా తీర్చుకోవాలి అనిపిస్తుంది, నేను చెప్పేది వింటావా అని అంటూ అడుగుతాడు రోహిత్. తప్పకుండా వింటాను, చెప్పండి అని అంటుంది తల నిమురుతూ. తనకి ఆల్రెడీ తెలిసిన విషయమే అయినా కానీ ఆమె హృదయం మీద తలపెట్టుకొని ఉండటంతో తన్వి హృదయ స్పందన వినిపిస్తూ ఉండటంతో దాన్ని ఫీల్ అవుతూ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు రోహిత్. మా నాన్న మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా డాడ్ది మిడిల్ క్లాస్, అయితే ఆమెది పూర్ కండిషన్. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా నేను రుహిక పుట్టాము. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకడు మా అమ్మ అందం చూసి ట్రాప్ చేశాడు. సహజంగానే డబ్బు పిచ్చి ఉన్న మా అమ్మ వాడి మాయలో పడిపోయింది. కుటుంబం గురించి పట్టించుకోవడం మానేసింది. మేము మా అమ్మ ప్రేమకు దూరమయ్యాము. నా తల్లి ఇష్టాల కోసం ప్రేమతో ఆమె అడిగినవి కొన్ని ఇవ్వటానికి ఎంతగానో కష్టపడ్డాడు మా డాడ్. చాలా అప్పులు కూడా చేశారు. అయినా ఇవేమీ మా అమ్మకి పట్టలేదు. రోజు రోజుకి మా అమ్మలో నిర్లక్ష్యం మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అదే డబ్బు పిచ్చితో ఆ డబ్బున్న వాడితో వెళ్ళిపోయింది ఆమె. మా నాన్నతో తెగతెంపులు చేసుకొని వెళ్ళింది. వెళ్లే ముందు మా నాన్న అప్పులు చేసి మరీ తన కోసం ఆమె అడిగింది అని ప్రేమతో కొన్న నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది.
అందుకే నిన్ను మా నగలు తాకవద్దు అని చెప్పింది. అప్పట్లో నువ్వు మంచిదానివి అని నాకు తెలియదు కదా, ప్రేమించిన మనిషి కాదు అని వెళ్ళిపోవడంతో అప్పటి వరకు మమ్మల్ని ప్రేమగా చూసుకుని మా డాడ్ మమ్మల్ని పట్టించుకోవడం కూడా మానేశాడు. మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు. రుయిక అయితే మరీ చిన్నది. రోజులు గడిచే కొద్దీ డాడ్ ఆరోగ్యం పాడైంది. వెళ్ళిపోయిన ఆమెనే ఇంకా ప్రేమిస్తూ ఆమె కోసం బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకొని మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. కొడుకుపోయిన దిగులు ఒకవైపు, చిన్నపిల్లలమైన మా భారం మరోవైపు మా నాని మీద పడింది. ఆమె చాలా కష్టపడింది మమ్మల్ని పెంచడానికి. కొన్ని ఏళ్లు గడిచి నేను కొంత పెద్దయ్యి అన్నీ తెలుసుకునే వయసు వచ్చిన తర్వాత మా జీవితాల్లో జరిగింది మొత్తం చెప్పింది నాని. డాడ్ ప్రేమని అర్థం చేసుకోకుండా డబ్బు పిచ్చితో వెళ్ళిపోయిన మా అమ్మ అంటే నాకు అసహ్యం. మా నాని పడిన కష్టం ప్రత్యక్షంగా చూసిన నేను అప్పటి నుండి కుటుంబ బాధ్యత తీసుకున్నాను. నాకు మా నాని అంటే చాలా ఇష్టం. మా బాధ తగిలిందో ఏమో ఇప్పుడు మా అమ్మ కూడా ఈ భూమి మీద లేదు. మా జీవితాల్లో జరిగింది విన్న తరువాత ప్రేమ మీద, పెళ్లి మీద విరక్తి వచ్చింది. కానీ మా కోసం ఎంతో కష్టపడిన నానిని బాధ పెట్టలేక ఆ అగ్రిమెంట్ నిర్ణయానికి వచ్చాను. కానీ నేను మాత్రం ఏ అమ్మాయిని నా జీవితంలోకి తీసుకురాకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే వచ్చిన అమ్మాయి కూడా ఎక్కడ మరలా కుటుంబాన్ని అనాథలను చేసి వెళ్ళిపోతుందో అన్న భయం. అందుకే రిస్క్ తీసుకోలేకపోయాను. నాని చనిపోతాను అని బెదిరిస్తే వేరే దారి లేక ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇలా అయితే నాని కోరిక తీరుతుంది, నేను అనుకున్నది జరుగుతుంది అని. చిన్నప్పటి నుండి కష్టం, బాధ్యత ఇవి తప్ప ఇంకేమీ తెలియదు నాకు. అందుకే నా జీవితంలో ఏమీ వద్దు అనుకున్నాను అంటూ చెప్పడం ముగిస్తాడు రోహిత్. తెలిసిన కథే అయినా మరోసారి ఆమె కళ్ళు చెమరుస్తాయి. అందరూ ఒకలా ఉండరు రోహిత్ గారు అంటూ తల నిమురుతూ ఉంటుంది తన్వి. ప్రేమతో నిండిన ఆమె లాలనకి అతని మనసుకి చెప్పలేనంత ఊరట లభించి ఆమె గుండెల మీద అలానే నిద్రపోతాడు. ఇంతకు ముందు బామ్మ మాటల్లో రోహిత్ గురించి తెలిసినా ఇప్పుడు రోహిత్ మాటల్లో పూర్తిగా ఒక ఐడియాకి వచ్చింది అతని గురించి తన్వి. తన హృదయం మీద పడుకున్న అతని వైపు చూస్తూ తను కూడా అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. తన సొంతం అనుకున్న మనిషి స్పర్శ తన్వికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అనుకోకుండా లభించిన గొప్ప వరం ఇది. బాధలో మీకే తెలియకుండా నాకు ఈ వరం ఇచ్చారు. రేపు మీరు మామూలు అయితే నాకు మరలా ఈ అదృష్టం ఉండదేమో అనుకుంటూ ప్రేమగా అతన్ని గట్టిగా చుట్టుకొని పడుకుంటుంది తన్వి. అలసి నిద్రపోతున్న అతన్ని లేపలేక తను కూడా తినకుండా అలానే రోహిత్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది తన్వి. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి నిద్ర లేచిన రోహిత్ తన చెవులకి లయబద్ధంగా వినిపిస్తున్న గుండె సవ్వడిని వింటూ కళ్ళు తెరుస్తాడు. తను ఎక్కడ ఉన్నాడో చూసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు ఎత్తి తన్వి వైపు చూస్తాడు. రాత్రి తన గురించి చెప్తూ ఆ బాధలో అలాగే పడుకుండిపోయాను అని అర్థమవుతుంది అతనికి. తనని చుట్టుకొని గాఢ నిద్రలో ఉంటుంది తన్వి. మెల్లగా ఆమె చేతులు తప్పిస్తాడు లేచి ప్రక్కన పడుకుందాము అనుకొని. చేతులని అయితే తన్వికి మెలకువ రాకుండా తప్పించగలిగాడు. కానీ ఎందుకో తన్వికి దూరంగా వెళ్ళాలి అని అనిపించలేదు రోహిత్కి. కొద్దిగా పైకి లేచినా అతనికి ఆమె గుండె సవ్వడి తన చెవులకు దూరం అవుతుంటే అది అస్సలు నచ్చలేదు. ఎందుకో ఆమె హృదయం నాది, నా సొంతం, తన్వి పూర్తిగా నాది అన్న ఫీలింగ్ వచ్చేసి లెగవకుండా మరలా ఆమె హృదయం మీద అలానే తలపెట్టుకొని పడుకొని ఆమెని తన చేతులతో చుట్టేసి ఆ హృదయ సవ్వడి వింటూ నిద్రలోకి జారుకుంటాడు రోహిత్. రోహిత్ నిద్రపోయిన కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన తన్వి తన హృదయం మీద తలపెట్టి పడుకున్న రోహిత్ని కన్నీళ్లతో ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది. ఇది నిజమేనా అనుకుంటూ రోహిత్ తన చేతులు తీస్తున్నప్పుడే మెలకువ వచ్చిన తన్వి తను లెగిస్తే తన భర్త ఇబ్బంది పడతాడు అని అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటిస్తుంది.
ఎప్పుడైతే రోహిత్కి మెలకువ వచ్చినా ప్రక్కకు వెళ్ళాలి అని ట్రై చేసి కూడా మరలా వెళ్లకుండా తనని హత్తుకొని పడుకున్నాడు. అప్పుడే తన్వికి చిన్న డౌట్ వస్తుంది, రోహిత్ మనసులో తను ఉన్నానేమో అని. అయినా తొందరపడకూడదు, ప్రస్తుతానికి ఈ హ్యాపీనెస్ చాలు అనుకుంటూ అతని చుట్టూ చేతులు వేసి గాఢంగా హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది తన్వి. ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.